నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన మహిళా చట్టాల అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో చిన్నారుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రస్తుతం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అందులో కన్ఫర్మ్గా ఉంటుంది కాబట్టి ఇంకోటి యాప్లలో కూడా ఉంటుంది. అందుకని మీరు పిల్లలకి అవగాహన చేయండి. అవన్నీ ఒకసారి అందరూ నిలబడి స్వాగతించాలని కోరుకుంటున్నా. గౌరవనీయులైన ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలియజేశారు. అలాగే దీనివల్ల యూజెస్ కూడా తెలియజేయడం జరిగింది. వాటి మీద అవేర్నెస్ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అనుకోకుండా మా కలెక్టర్ గారు ఎంతో పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఒక 2 నిమిషాలు మీతో. స్కూల్స్లో కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ కోఎడ్ స్కూల్స్ ఉన్నాయి. లేకపోతే చిన్న పాప 14 ఇయర్ పాప వాళ్ళ ఇంటిలో ఏదో జరిగితే, లేకపోతే చుట్టూ నేబర్స్ ఏదో చేస్తున్నారంటే ఏం చెప్పట్లేదు. దయచేసి మీరు ఆ అవగాహన కల్పించాలి. చాలా స్ట్రాంగ్ యాక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఎంతమందికి పాక్సో యాక్ట్ గురించి ఐడియా ఉంది? హ్యాండ్ రైజ్ చేయండి. పాక్సో యాక్ట్ చాలా మందికి ఐడియా కూడా లేదు. సో దయచేసి సిఐ గారు ఈరోజు వాళ్ళకి మినిమం ఆఫెన్సెస్ అంటే ఏంటి? ఈరోజు ఎవరైనా మీకు సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, చిన్న కమెంట్ చేస్తే కూడా అతని మీద కేసు కట్టదు. ఎందుకంటే సమస్య అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో పెద్ద క్రైమ్ చేసినప్పుడునే ఎఫ్ఐఆర్ చేస్తాం అనేది కాదు. ఎవరు సపోజ్ మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఎవరైనా మీకు ఫాలో చేస్తున్నారు, బైక్ మీద మీరు స్కూటీ వెళ్తే బైక్ పక్కనే నుంచి తీసుకొని వెళ్తున్నారు, అది కూడా ఒక నేరం. మీరు అక్కడే ఆపితేనే రేపు అతను పెద్ద క్రైమ్ చేయరు. కానీ ఇది చెప్పాల్సింది. మన ప్రాబ్లం ఏంటంటే, మన వ్యవస్థలు ఏంటంటే, మాకు ఎవరైనా చెప్తేనే మేము ఏదో యాక్షన్ తీసుకోగలుగుతాం, ఏదో యాక్షన్ తీసుకుంటాం. మాకు ఎఫ్ఐఆర్ సపోజ్ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ అనేది ఉండదు కదా. ఎఫ్ఐఆర్ లేకపోతే రేపు ఏం యాక్షన్ తీసుకోలేము. సో ముందుగా కంప్లైంట్ చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర ఎక్కడైనా సపోజ్ తప్పు జరుగుతున్నాయంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పి, వాళ్ళకి ఏం రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం చూసి కంప్లైంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి పేపర్లో వచ్చిన తర్వాత, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా చాలా భయం ఉంటుంది. ఎంత పెద్ద గుండా అయినా సరే పోలీస్ ఉంటుంది. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఒకసారి రికార్డులో తీసుకుని రావాలి. సో నేను ఇక్కడ ఎస్ఆర్పురంలో ఒక లేడీ మీద, లేకపోతే అమ్మాయి మీద ఏమైనా అత్యాచారం జరుగుతున్నాయా, ఏమైనా క్రైమ్ జరుగుతున్నా అంటే మీకు తెలుసు. కానీ మన సమస్య ఏంటంటే మనం బయట చెప్పం. మన కల్చర్లో, మన సంస్కృతిలో ఎలా ఉంది అంటే, ఓకే పర్వాలేదు వదిలేస్తాం. ఈ చిన్న మాట బయట వెళ్తే సమాజంలో ఏం మాట్లాడతారు, వదిలేసేయండి, మళ్ళీ జరగకుండా చూస్తాం. ఇది ప్రతి ఇంటిలో జరుగుతున్నాయి. ఇది కొత్త అంటే మీ దగ్గర జరుగుతున్నాయా, లేకపోతే కొన్ని కమ్యూనిటీల్లోనే జరుగుతున్నాయి, లేకపోతే కొన్ని ధర్మంలో, కొన్ని మతాల్లో జరుగుతున్నాయి, అలా కాదు. ఇది ప్రతి ఇంటిలో, ప్రతి ఊరిలో, ప్రతి మున్సిపాలిటీలో జరుగుతున్న సమస్య. ఇప్పుడు దీని నుంచి ఎలా బయట రావాలి? ఫస్ట్ ఇక్కడ నాకు తెలిసి 100 మంది ఉన్నారు. ఫస్ట్ మీ మీద ఎవరైనా అత్యాచారం చేస్తే అసలు సహించకూడదు. ఎందుకంటే ఫస్ట్ మీరు సొంత హెల్ప్ చేయాలి. మీరు స్ట్రాంగ్ అయితే మిగతా వాళ్ళకి ఏదో ఉదాహరణగా ఉంటారు. సో మీ మీద, మీ ఆఫీస్లో ఎవరైనా ఏమైనా అత్యాచారం చేస్తే అస్సలు సహించకూడదు, గట్టిగా తిరిగి ఇవ్వాలి. నెక్స్ట్ మీ ఫ్యామిలీ, మీ కుటుంబంలో ఏమైనా ఉంటే మీరు చెప్పాలి. ఎలా ఉంది అంటే, సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ నేను ఈరోజు మీకు ఏమైనా చేశాను, మీరు ఓకే వదిలేస్తాం,
అప్పుడు నెక్స్ట్ డే మీకు ఇంకా డబల్ అత్యాచారం చేస్తాం, ఇంకా 4 చేస్తాం. ఎందుకంటే మీరు ఏం చెప్పడం లేదు కాబట్టి నేను ఏదో ఆలోచించేస్తాను, ఇది నా అధికారం. సో ఫస్ట్ టైం జరిగినప్పుడు అప్పుడు గట్టిగా మీరు రిప్లై చేయాల్సింది. ఫస్ట్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మీరు సొంత హెల్ప్ చేయాలి, మీరు స్ట్రెంత్గా ఉండాలి, బలంగానే ఉండాలి. అది నా దయచేసి నా రిక్వెస్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య. మీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీరు పోలీస్తో కొంతమంది ఆల్రెడీ పోలీస్ నుంచి ఉన్నారు, కొంతమంది వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు, కానీ కలిసి పని చేయాలి. మీరు వాళ్ళకి ఒక థర్డ్ ఐ లాగా ఉండాలి. ఎక్కడైనా జరిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకొని రావాల్సింది బాధ్యత మీ మీద ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీరు ఇప్పుడు కొన్ని యాక్ట్స్ని కానీ రూల్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి.